కస్టమర్ వైరింగ్ అయిన తర్వాత మెయిన్ ఫేస్ చేసే టూ ప్రాబ్లమ్స్ అండి. ప్రొడక్ట్ కంప్లైంటా పవర్ కంప్లైంట్ ఈజీగా తెలుస్తుంది. స్విచ్ అన్బ్రాండెడ్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉందండి. అది నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇది మెయిన్ ఫేస్ అండి, ఇది ఇన్వర్టర్ ఫేస్ అండి, ఇది ఎర్త్ అండి, ఇది నోటర్ అండి. ఎవరైనా ఇప్పినా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనం వర్క్ చేసిన G+2 హౌస్ అండి. మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. దీనికి మనం ఏ మెటీరియల్ వాడాం, ఏ క్వాలిటీ వాడాం, టోటల్ గా చూపిస్తాను. ఏది బెస్ట్, ఏది అన్బెస్ట్ అనేది క్లారిటీ చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మనకి 10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలి. అలాగే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా మంది లైక్ చేస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. దీనికి మనం టోటల్ గా సీలింగ్ చూడండి. ఫస్ట్ దీనికి మన సీలింగ్ ఫ్యాన్ BLDC క్రాంప్టన్ యూజ్ చేయడం జరిగిందండి. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అలాగే సీలింగ్ అయితే డిజైన్ మనం సెలెక్ట్ చేయలేదు, కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు. సీలింగ్ లైట్స్ అవి అయితే మనం ఇన్స్టాల్ చేసాం. అయితే డిజైన్ అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకుని చేయడం జరిగింది. ఓకే, మెయిన్ గా మనం మాట్లాడాల్సిన స్విచ్ బోర్డ్స్ అండి. మనకి ఏ హౌస్ కైనా సరే వైరింగ్ మేజర్ గా మెయిన్ యూజ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ వైర్, క్వాలిటీ స్విచ్ బోర్డ్స్. దీనికైతే పాలిక్యాప్ వైర్స్ అయితే యూజ్ చేసాం. GM కంపెనీ స్విచ్ బోర్డ్స్ అయితే యూజ్ చేసాం. GM లో యూనిక్ డిజైన్ ఉంటుందండి. ఆ యూనిక్ డిజైన్ ఏంటంటే GM కంపెనీ స్విచ్ కానీ చాకెట్స్ కానీ వచ్చి అది ఏ కంపెనీకి మ్యాచ్ అవుతుందండి. అది యూనిక్ డిజైన్. అదే GM కంపెనీలో క్యూబా అండి. ఈ క్యూబా మోడల్కి వచ్చి దీని వచ్చి స్విచ్ అన్బ్రాండెడ్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉందండి. అది నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. డిసప్పాయింట్ ఎందుకు చేసింది అనేది మీకు ఓపెన్ చేసిన బోర్డు ఒకసారి చూపిస్తాను. కమా, ఇది GM లో క్యూబా స్విచ్ బోర్డ్ అండి. మనకి GM లో చాలా సబ్ మోడల్స్ ఉన్నాయి, అందులో ఇది ఒక సబ్ మోడల్. మీరు GM లో ఏదైనా తీసుకోవాలనుకుంటే వేరే సబ్ మోడల్ తీసుకోండి. ఈ క్యూబా అయితే ఐ డోంట్ సజెస్ట్ దిస్ మోడల్, ఎందుకంటే కొంచెం అన్క్వాలిటీగా అనిపించింది నాకైతే. చూడడానికి అయితే లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. క్వాలిటీ అయితే కొంచెం ఫిట్ చేసేటప్పుడే చాకెట్స్ కూడా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ అయితే నేను ఫేస్ చేశాను. అందుకొద్దని చెప్పడానికి కస్టమర్ వైరింగ్ అయిన తర్వాత మెయిన్ ఫేస్ చేసే టూ ప్రాబ్లమ్స్ అండి. టూ ప్రాబ్లమ్స్ ఏంటి? వైరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్ ఏదైనా కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్విచ్ బోర్డు వేరే ఎలక్ట్రీషియన్ మనం అందుబాటులో లేనప్పుడు వేరే ఎలక్ట్రీషియన్ ఇప్పుతాడు. ఇప్పిన తర్వాత ఏమవుతుందంటే దానికి వైర్ అనేది ప్రాపర్ కలర్ కోడ్ లేకపోతే ఆ కంప్లైంట్ చేసే కన్నా ఆ కంప్లైంట్లో వైర్ ఏ వైర్ ఏంటి అని చెక్ చేయడానికి చాలా టైం పడుతుందండి. అయితే మనం ఏం చేస్తామంటే కలర్ కోడ్ ప్రాపర్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. కలర్ కోడ్ చూడండి ఒకసారి. ఇది మెయిన్ ఫేస్ అండి, ఇది ఇన్వర్టర్ ఫేస్ అండి, ఇది ఎర్త్ అండి, ఇది నోటర్ అండి. ఫేస్ ఇన్వర్టర్, ఎర్త్, న్యూట్రల్. కలర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే పాయింట్స్ కూడా బోర్డు ఇప్పగానే ఇది ఫేస్, ఇది నోటర్, ఇది ఇన్వర్టర్ ఫేస్, ఇది ఎర్త్, ఇది పాయింట్స్ అని ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందండి. అలాగే మనం రీసెంట్ గా కొత్త బిల్డింగ్స్ DP ఓపెన్ చేసినప్పుడు కంప్లైంట్స్ ఏ విధంగా ఫేస్ చేసామో అది మళ్ళీ ఫేస్ చేయకూడదని మనం వేసే DP బోర్డ్స్ ఒకసారి చూడండి ఒకసారి. DP బోర్డు ఎవరు ఒప్పినా సరే మనం అందుబాటులో ఉన్నా లేకపోయినా వేరే ఎలక్ట్రీషియన్ వచ్చి ఇప్పినప్పుడు ఈజీగా అర్థమయ్యే విధంగా చూడండి. ఫేస్, న్యూట్రల్, ఇన్వర్టర్ ఫేస్, ఎర్త్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం కాకపోయినా వేరే ఒకరు ఇప్పినా సరే కంప్లైంట్ ఈజీగా సాల్వ్ అవ్వాలంటే మేజర్గా వైరింగ్ కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. టీవీ బోర్డు చూసుకోండి ఒకసారి. టీవీ బోర్డు అంటే దీని కంట్రోల్ కూడా ఇక్కడ ఉంటుందండి. మనకు ఇక్కడ చూడండి, టీవీకి, ఫైబర్కి, హోమ్ థియేటర్కి ఎక్స్ట్రా పాయింట్. కంట్రోల్ కూడా ఇక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకునే అవసరం ఉండదు. అలాగే చూడండి ఒకసారి ఈ విధంగా ఉంటుంది. ఇదైతే డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ ఇక్కడ వస్తుంది. చూడండి, టోటల్ BLDC ఫ్యాన్స్ యూజ్ చేయడం జరిగింది దీనికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టేబుల్ టాప్ వాష్ బేసిన్ యూజ్ చేయడం జరిగిందండి. ఇదైతే ర్యాక్ కంపెనీ ర్యాక్ సెరామిక్ యూజ్ చేయడం జరిగిందండి. అలాగే బాటిల్ ట్రాప్ చూడండి ఒకసారి. D&K బాటిల్ ట్రాప్ యూజ్ చేయడం జరిగిందండి దీనికి. చూడండి ఏ విధంగా ఉందో. అలాగే కిచెన్ చూపిస్తానండి ఒకసారి. కిచెన్ లో చూసుకోండి, మెయిన్ ఇక్కడైతే 8 మోడల్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటారండి. ఫ్రిడ్జ్ కి నెక్స్ట్ ఇట్ సైడ్ చూడండి, పాయింట్స్ చూసుకోండి ఒకసారి. ఇది ప్యూరిఫైర్ పాయింట్ అండి, ఇది చిమ్నీ పాయింట్, ప్యూరిఫైర్ పాయింట్, చిమ్నీ పాయింట్. ప్రజెంట్ చిమ్నీ యూజ్ చేసుకోలేదు, అందాక ఎగ్జిట్ ఫ్యాన్ యూజ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ లో చిమ్నీ యూజ్ చేసుకుంటారు. అలాగే మనం ఇక్కడ మిక్సీకి బోర్డు యూజ్ చేయడం జరిగిందండి, మిక్సీ స్విచ్ బోర్డు యూజ్ చేయడం జరిగింది. అలాగే మనం చూడండి ఒకసారి, చిమ్నీకి కానీ ప్యూరిఫైర్కి కానీ AC పాయింట్స్ కానీ డెఫినెట్లీ ప్రతిదీ 3 మోడల్ యూజ్ చేస్తాం. 3 మోడల్ ఇండికేటర్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ చిమ్నీ ఫిట్ చేసిన తర్వాత చిమ్నీ కంప్లైంట్ లేకపోతే పవర్ కంప్లైంట్ తెలియదు ఫ్యూచర్లో కంప్లైంట్ వచ్చినప్పుడు. అదే ఇండికేటర్ ఆన్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇలా ఆన్ చేస్తాం మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, ఇండికేటర్ ఆన్ అయింది. ఇక్కడ చూడండి, ఇండికేటర్ ఆన్ అయింది. అప్పుడు ఫ్యూచర్లో ఆ ప్రొడక్ట్ కంప్లైంటా
పవర్ కంప్లైంట్ ఈజీగా తెలుస్తుంది. ఇండికేటర్ ఆన్ అయ్యేసరికి పవర్ పర్ఫెక్ట్గా వెళ్తుంది, ప్రోడక్ట్ కంప్లైంట్ అనేసి ఈజీగా తెలుస్తుంది అండి. అందుకు మనం ప్రతి 3 మోడల్ స్విచ్ బోర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండికేటర్ కూడా డెఫినెట్లీ యూజ్ చేస్తాం మనం. ఓకే, పూజ గదిలో మనం పెట్టుకోవాలి. కంట్రోల్ అంతా బయట ఉంటుందండి, కంట్రోల్ అంతా బయట ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఒక లైట్ పాయింట్ వస్తుందండి, సీలింగ్ పాయింట్స్ 2 వచ్చినాయి, ఇక్కడ ఒక పాయింట్ వస్తుందండి. ఇక్కడ కలర్ లైట్ ఏదైనా పెట్టుకుంటారు. చూడండి సార్, పూజ గదికి ఈ విధంగా పాయింట్స్ ఇచ్చాము. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉంది, పాయింట్స్ ఏమి ఇచ్చామన్నది చూపిస్తానండి. మెయిన్ బోర్డు చూసుకోండి ఒకసారి. మెయిన్ 12 యూజ్ చేయడం జరిగింది. 12 ఏసీ కంట్రోల్ ఇక్కడే ఉంటుంది. 2 వే స్విచ్చెస్ ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఇంకో పాయింట్, ఇందాక స్విచ్ బోర్డులో మనం ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే ఒక ప్రాబ్లం చెప్పాను కదా ఆల్రెడీ. కంప్లైంట్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి వైరింగ్ కలర్ కూడా కరెక్ట్గా ఉండాలండి మేజర్గా. సెకండ్ ప్రాబ్లం, కస్టమర్ ఫేస్ చేసే సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వర్టర్ స్టార్టింగ్లో కస్టమర్ తీసుకోరండి, ఫ్యూచర్లో తర్వాత తీసుకుందాం అనేసి వైరింగ్ మొత్తం క్లియర్ చేసేస్తారు. తర్వాత ఏమవుతుందంటే వేరే ఎలక్ట్రీషియన్ వచ్చినప్పుడు ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రతి స్విచ్ బోర్డు ఇప్పేసి దానికి మళ్ళీ ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చుకోవడం జరుగుతుంది. మనం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడే పాయింట్స్ మినిమం ఏ పాయింట్స్కి ఇన్వర్టర్ యూజ్ అవుతుంది. ఇప్పుడు బెడ్రూమ్ ఉందండి, ఫ్యాన్కి, ట్యూబ్ లైట్కి, 2 వే బోర్డులో చాకెట్కి మేజర్గా దీనికే ఇస్తాం ఇన్వర్టర్ కనెక్షన్. మళ్ళీ స్విచ్ బోర్డ్స్ ఇప్పే పని ఉండదండి. తర్వాత వేరే ఎలక్ట్రీషియన్ వచ్చినా ఆ ఇన్వర్టర్ ప్లేస్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. స్విచ్ బోర్డ్స్ అయితే ఇప్పే అవసరం లేదండి. ఓకేనా. నెక్స్ట్ అయితే మనకి ఇటు సైడ్ చూసుకోండి, మనం ఇక్కడైతే సిస్టమ్స్ యూజ్ చేసుకోవడానికి బోర్డు వేయడం జరిగింది. సిస్టమ్ ఈ విధంగా ఆపరేట్ చేసుకునేటప్పుడు సపరేట్ ప్లస్ బాక్స్ పెట్టుకునే అవసరం లేకుండా స్విచ్ బోర్డు ఈ విధంగా పెట్టడం జరిగింది. ఓకే, 2 వే బోర్డు అయితే అటు సైడ్ ఉంది, ఒకసారి చూడండి. అలాగే ఏసీ పాయింట్ చూసుకోండి ఒకసారి. ఏసీ పాయింట్ అయితే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ షేడ్ అయితే మనం కన్సిల్ పైపింగ్ చేసినప్పుడు ఈ షేడ్ లేదండి, ఈ షేడ్ తర్వాత పెట్టుకున్నారు. ఎందుకంటే షేడ్ ఉంటే మనం ఏసీ పాయింట్ ఇవ్వం, ఎందుకంటే షేడ్ లేదు కాబట్టి ఆ రోజు ఏసీ పాయింట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ షేడ్ అయితే కబోర్డ్ కోసం అయితే వేయించుకున్నారు. ఓకే, అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దామండి ఈసారి. ఆల్రెడీ మొన్న అటాచ్డ్ బాత్రూమ్ పాయింట్స్ గురించి వీడియో చేసాం, ఫుల్ వీడియో. ఆ వీడియో చూడడం వాళ్ళ కోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. చూడండి, మేము అప్పటికి వైరింగ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ ప్లంబింగ్ వీడియో పెట్టాను ఆ రోజు. చూడండి, ఇక్కడ మనకి ఇదైతే కొంచెం వాష్ ఏరియా ఖాళీ ఉందండి. ఇది మాస్టర్ అటాచ్డ్ బాత్రూమ్ గ్యాప్ ఎక్కువ ఉంది. మన ఇక్కడైతే 18 ఇంచెస్ వాష్ బేసిన్ యూజ్ చేయడం జరిగింది. ఇది ర్యాక్ సెరామిక్ వాష్ బేసిన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ మిర్రర్ వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ చూడండి, డబల్ రాడ్ ఒకటి వచ్చింది, సోప్ బాక్స్ వచ్చింది. దీనికి కూడా మన బాటిల్ ర్యాప్, డిఎన్కి బాటిల్ ర్యాప్ యూజ్ చేయడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ లోపల రండి ఒకసారి. దీనికి చూడండి, మనకి ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఎక్కువ అండి. ఇక్కడ శుద్ధ వాటర్ ప్రాబ్లం ఎక్కువ. అందుకే మనం ప్లాస్టిక్ వాల్ మిక్సర్, ప్లాస్టిక్ యాంగిల్ కార్క్స్ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయడం జరిగింది. గ్రేజర్ కూడా దీని పైన వస్తుందండి. మనం గ్రేజర్ కూడా ఫోటో డిస్ప్లేలో ఇస్తున్నాం చూడండి. క్రాంప్టన్ క్లాసిక్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీనికి గ్రేజర్ అయితే వాటర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఫ్లోటింగ్ ఉంది. ప్లాస్టిక్ ఐటమ్స్ అనేసి క్వాలిటీగా ఉన్నాయండి. మీరు ఒకవేళ యూజ్ చేసుకుంటే మీ శుద్ధ వాటర్ ప్రాబ్లం అయితే 90% మీరు ప్లాస్టిక్ వాల్ మిక్సర్ అయితే యూజ్ చేయండి. లేదు మీ వాటర్ బాగున్నాయి పర్ఫెక్ట్ అనుకుంటే స్టీల్ ఐటమ్స్ యూజ్ చేసుకోవచ్చు. చైల్డ్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను. చూడండి, మెయిన్ 12 మోడలర్ యూజ్ చేయడం జరిగింది. స్విచ్ బోర్డు 12 మోడలర్ యూజ్ చేయడం జరిగింది. బోర్డు అండి 2 వే బోర్డు ఇటు సైడ్ చూడండి, బెడ్ ఇటు సైడ్ వస్తుంది అని చెప్పారు. మనకి బెడ్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి దీని ఆపోజిట్ ఏసీ పాయింట్ ఉంటుందండి. ఏసీ పాయింట్ కూడా చూడండి, ఇండికేటర్ అండి. మనకి ఏసీగా స్టెబిలైజర్ కంప్లైంట్ ఈజీగా తెలుసుకోవాలనుకుంటే మనకి డెఫినెట్లీ ఇండికేటర్ ఉండాలి. ఇండికేటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పవర్ పర్ఫెక్ట్గా వెళ్తుంది, ప్రోడక్ట్ కంప్లైంట్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చైల్డ్ అటాచ్ బాత్రూమ్ చూద్దామంటే మనకు స్విచ్ బోర్డ్స్ ఎప్పుడు కూడా 90% బయట ఉంటాయి. స్విచ్ బోర్డ్స్ లోపల యూజ్ చేయం, 90% బయట ఉంటాయి. ఎందుకంటే మనకి వాటర్ కొంచెం యూజ్ చేసినప్పుడు ఆన్ ఆఫ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి బయట యూజ్ చేస్తాం. కొన్ని ప్లేసుల్లో కుదరినప్పుడే లోపల వాటర్ పడని ప్లేస్లో యూజ్ చేస్తామండి. ఓకే, దీనికి చూడండి ఒకసారి. దీనికి కూడా సేమ్ ప్లాస్టిక్ వాల్ మిక్సర్ యూజ్ చేయడం జరిగింది. అలాగే చూడండి, ఎగ్జిట్ ఫ్యాన్ మొత్తం టోటల్ అయితే క్రాంప్టన్ తీసుకున్నారు వీళ్ళు ఎక్కువ. ఎగ్జిట్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్ అండ్ గీజర్స్ అన్ని క్రాంప్టన్ యూజ్ చేసాం. నెక్స్ట్ చూడండి, వాష్ బేసిన్స్ కూడా ప్లేస్కి తగ్గట్టు చిన్న వాష్ బేసిన్ వేయడం జరిగింది. ఇది కూడా ర్యాక్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది. మనకి వెస్టర్న్ కమోడ్ కూడా ర్యాక్ కంపెనీ వచ్చింది. ర్యాక్ సెరామిక్ అంటే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కంపెనీ ప్రొడక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇది మళ్ళీ కంపెనీ కూడా ఇచ్చిన దానికన్నా అడ్జస్ట్మెంట్ లోపల ఎక్కువ చేయాల్సి వస్తుంది. కానీ ఈ ర్యాక్ కంపెనీకి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ అంతా పర్ఫెక్ట్ గా చేసి వస్తుందండి. ఓన్ ఎయిర్ లాక్ మనం లోపల సెట్ చేసుకుంటే సరిపోతుంది, మిగతా అంతా పర్ఫెక్ట్ గా వస్తుంది.
చూడండి, యాంగిల్ కర్వ్స్ ప్లాస్టిక్ యూజ్ చేయడం జరిగింది. మనం యాంగిల్ కర్వ్స్ ప్లాస్టిక్ యూజ్ చేయడం జరిగింది. హెల్త్ ఫాసిట్ కూడా స్టీల్ కోటింగ్ అండ్ ప్లాస్టిక్ అండి ఇది కూడా. అలాగే చాలా మంది అడుగుతున్నారు, మీరు 2 BHK హౌస్ కి ఎంత చార్జ్ చేస్తున్నారు అడుగుతున్నారు. నేను ఆ కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేదు, సో ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఓపెన్ గా చెప్తున్నానండి, ఎవరు చెప్పరు. మనకు సిటీ సైడ్ వచ్చేసరికి 2 BHK హౌస్ కి మినిమం ప్లంబింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్ వైరింగ్ ఇంక్లూడ్ చేసి 45,000 మినిమం చేస్తున్నారండి. మనకు లోకల్లో ఉన్న కాస్ట్లు ఏ విధంగా ఉన్నాయండి, 25-30,000 ఉన్నాయండి. ఇప్పుడు ఆ కాస్ట్ మనం బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలంటే మనకి కొంచెం ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకల్లో 25,000కి 2 BHK హౌస్ వైరింగ్ ప్లంబింగ్ చేయాలంటే అలా అవుతుంది. ఒకసారి 30,000 కూడా కొంచెం వర్క్ అయితే అవ్వలేని సిచ్యువేషన్ అండి. ఎందుకంటే నేను టోటల్ చాలా బిల్డింగ్స్ అయితే లోకల్ కాస్ట్కి అయితే చేశాను. లోకల్ కాస్ట్కి చేసినప్పుడు మనకి ఏంటంటే లాస్ తప్ప ఏమాత్రం ఇదైతే లేదండి, ఓపెన్ చెప్తున్నాను. అలాగే మనం ఇప్పుడైతే ఏం చేయాలనుకుంటున్నాం అంటే, మనకి సిటీకి ఏ కాస్ట్ ఉన్నాయి, 45,000 ఉంది. మనకు లోకల్ ఏ కాస్ట్ ఉంది, 25-30,000 ఉంది. మనకి ఏంటంటే సడన్ గా మనం సిటీ కాస్ట్లు ఇక్కడ ఇక్కడ చేయడానికి అవ్వదు. కాబట్టి మనం మినిమం ఈసారి ఎవ్రీ బిల్డింగ్ 2 BHK హౌస్ మనం 35,000కి అయితే చేస్తామండి ఈసారి నుంచి. డెఫినెట్లీ మీరు మా ఏరియాకి దగ్గరలో ఉన్నట్లయితే, మీరు కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఈ కాస్ట్ మెన్షన్ చేసుకోండి. మీ లోకల్లో ఒక 25,000కి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ చేస్తే మనకు మాత్రం 35,000 అవుతుంది. 10,000 ఎక్కువ. ఎందుకంటే ఒకటంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, మనకు ఏ షాప్ దగ్గర ₹1 కమిషన్ అవసరం లేదు. మనం ఓపెన్గా కస్టమర్ దగ్గర 10,000 అయినా ఏదైనా సరే వర్క్కి ఎంత ఛార్జ్ చేస్తామో అదే తీసుకుంటాం. అంతేగాని మనం మన కస్టమర్కి తెలియకుండా షాప్ దగ్గర మనం ఏమాత్రం ₹1 కూడా ఆశించి అయితే వర్క్ చేయం. అదే అక్కడ ఆశించేది ఏదో వర్కే ఇంతకు అవుతుందని చెప్పుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మేమైతే ఈసారి నుంచి చేసి 2 BHK హౌస్ 35,000కి తగ్గించి అయితే చేయమండి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ముందు ఒప్పుకున్న బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత. అలాగే మనకి బెంగళూరు నుంచి కామెంట్ చేస్తున్నారు బ్రదరు, థ్యాంక్ యూ బ్రదర్. కానీ అంత లాంగ్ మనకి రావడానికి కుదరదు, ఎందుకంటే మనకి లోకల్లో చాలా బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయండి, ఇవన్నీ క్లియర్ చేయాలి. ఓకే, అలాగే మన ఛానల్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. మనకి 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ కామెంట్స్ అయితే చేస్తారో దాన్ని మేము వీడియో చేస్తామండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ కామెంట్స్ ఏ వీడియో చేయమని వస్తే డెఫినెట్లీ ఆ వీడియో చేస్తాం. ఎందుకంటే మీరు చూడాలని మేము వీడియోస్ చేసేది, ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియాలని. అలాగే మనకు బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు అంటే మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వేరేవారికి తెలియచేయరు, వేరొక తెలియజేసే వాళ్ళకి కూడా వద్దని చెప్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే నీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి చెప్పు, లేదా చెప్పే వాళ్ళకి చెప్పలేవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.